అతను తెలుగుదేశం అతను అంటూ వీళ్ళు ఆధారాలు చూపించారు. వైవిబి రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అనుచరుడు అతను. అతను తెలుగుదేశం వాడే, ఇదిగో లోకేష్తో ఫోటోలు, చంద్రబాబుతో ఫోటోలు, ఇదిగో చూసుకోండి అని చెప్పి అతను ఛాలెంజ్ చేసినప్పుడు హైకోర్టులో రాష్ట్రవాదాన్ని ఓకే చేశారు ముందు దీంతో ఎన్నికలు జరిగిపోవడానికి. కానీ సుప్రీంకోర్టులో మళ్ళీ ఛాలెంజ్ చేశారు దీన్ని, ఈ తీర్పుని. సుప్రీంకోర్టు 50% దాటడానికి వీల్లేదండి. ఆ కారణంగా మేము 50% చేస్తున్నామంటూ ఏదైతే ఎస్సీ ఎస్టీ పోను మిగతా అన్నీ ఇయే కాబట్టి అన్నటువంటి కోణంలో అప్పుడు వెళ్ళారు ఎన్నికలకి. అంటే అప్పుడు బీసీలకి నేను చేశానని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా సేమ్ ప్రయత్నం, మేము బీసీలకి చేశామని చెప్పుకోవడానికి 34% రిజర్వేషన్. దానికి డెడికేటెడ్ కమిషన్ వేశారు. ఆ డెడికేటెడ్ కమిషన్ వారిని ఇవ్వడానికి వీల్లేదని చెప్పింది, 27 ఇవ్వాలని చెప్పి డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేశాక నువ్వు ఎట్ట కాదంటావు? అసలు 27 కూడా ఏమని చెప్పింది, 50% లోపే అని చెప్పి. మరి అది నువ్వు వేసిన కమిటీ. ఇప్పుడు జగన్ టైంలో కూడా ఇట్లాగే చేశారు, అయితే కమిటీ వేయకుండా చేశారన్నారు. వీళ్ళు కమిటీ వేసి చివరికి ఏం తెంచారు, 27 అన్నారు, అది కూడా 50% లోపు అన్నారు. అప్పుడు 27% రావాలంటే ఏం చేయాలి, బీసీ కోటా తీసేయాలి, ముస్లింల కోటా తీసేయాలి. ఊరుకోరు వాళ్ళు, అది వాళ్ళు ఊరుకోరు, చేయదలుచుకుంటే ఏం లేదు, ఇటు చేయలేదే.